హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ రోజు తెలుసు కదా, ఇదిగో తను నా చిన్నప్పటి ఫ్రెండ్. మేము కలిసి కమ్సే కమ్ ఒక 10th క్లాస్ వరకు చదువుకున్నాము. ఆ తర్వాత డివైడ్ అయినాము. అది 94 నుంచి ఇప్పుడు 2025 అంటే దాదాపుగా 31 ఇయర్స్. ఈరోజు తను వాళ్ళ విలేజ్ కి ఇన్వైట్ చేశాడు, నేను వచ్చాను. శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది, అది చూడాలని చెప్పేసి మేము వచ్చాము. అట్లాగే నా చిన్నప్పటి ఫ్రెండ్ కూడా కలిసాను. చెప్పరా, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ బాగున్. హాయ్ హాయ్, ఐఎమ్ బాగున్. హాయ్. తను మా కొడుకు, చిన్న కొడుకు. అబ్బాయి పేరు వంశీ. నా పేరు వంశీ. తను మా సడ్డకుని కొడుకు. హాయ్ నాన్న. ప్రశాంత్. ప్రశాంత్. మీరేం చేస్తారు? సింగరేణి ఎంప్లాయ్. నిజంగా చూడు, వీడియో మాత్రం నా చిన్నప్పుడు ఎలా చూసానో, మా 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. ఇంకా తన మాటలు మీకు ఖచ్చితంగా వినిపిస్తాను, చూడండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను రావడం వల్ల బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అంట, ఇక్కడికి తీసుకొచ్చాడు తను మమ్మల్ని. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను నేను. ఈ చెట్టు ఏంటంటే మహిమ, ఇక్కడికి ఏ వెహికల్ అయినా వస్తే ఆ వెహికల్ మాత్రం ఖచ్చితంగా దీని చుట్టూ 3 రౌండ్లు వేసి ఆ తర్వాతనే స్తంభం చెట్టు అంటారట. అగో తిరుగుతున్నాయి కదా వెహికల్స్, ఇలాగా ఈ వెహికల్స్ 3 రౌండ్లు వేస్తాయి. ఆల్రెడీ మా కార్ అయితే తిరిగిన తర్వాత మేము వచ్చి వీడియో చేయాలి కదా అని చెప్పేసి మేము అయితే ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి కిందే శివాలయం ఉందంట. ఆ శివాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆ బుగులోని వెంకటేశ్వర స్వామి చూడండి. మీరు కూడా మొత్తము మన ఒక తిరుపతిలో ఉండే కొండలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ తిరుపతిని మాత్రం మనకు కల్పిస్తున్నాయి. మేమైతే బయలుదేరుతున్నాము. మా పెద్దోడు కూడా వచ్చాడు. మా పెద్దోడు వీడియో పట్టుకుంటున్నాడు కాబట్టి మాకు కొంచెం కష్టం. ఈ కొండ గుహ కనబడుతుంది కదా, కొండ. ఈ కొండ మొత్తము. అట్లాగే ఇక్కడ ఒక నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు, అండ్ గణపయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. చాలా బాగుంది. ఇదైతే మనకు చెప్పాను కదండి ఇందాకే, పరకాల నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది, 15 కిలోమీటర్లు. ఈ మర్రి ఊడల్లాగా అనుకుంటా మేబీ, కానీ ఈ చెట్టు లాగా అనిపించేది నాకైతే. మొత్తం ఏదో పాము ఇలా పడుకొని ఉంటుంది చూస్తారా, ఆ మాదిరిగా కనబడుతుంది. మై గాడ్, కొంచెం భయమే అనిపిస్తుంది. కానీ నాకు శివయ్య ఉన్నాడు కదా, అదేం లేదు మనకు. పరమేశ్వర, అందరినీ కాపాడు స్వామి, మేమైతే అదే కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుని నువ్వు కాపాడాలనే కోరుకునేది. నా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ లేము కాబట్టి నిజంగా వీటి వల్ల ఇప్పుడు ఈ రోజు వీళ్ళ ఫ్యామిలీ వల్ల ఇక్కడ రాకొచ్చాను. ఆ శివయ్య దర్శనం అయింది. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే గుట్టపై మెట్లు కాదా, స్టెప్స్ కాదా? స్టెప్స్ ల మీదకే లేదురా, ఎత్తుకొని తీసుకెళ్తా నన్ను. అంతేనా? చూసారా ఫ్రెండ్స్, నిజంగా వాడు ఫ్రెండ్ అంటే ఇన్ని 30 ఏళ్ల తర్వాత కలిసినా కూడా మా ఫ్రెండ్షిప్ కి అర్థం ఇట్లా. నేను ఇట్లున్నాను, అలా నా చిన్న మోసుకొని పోతా గట్ల మీదకి వెళ్ళి. ఇక్కడే శ్రీవారి పాదాలంట. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తే అలిపిరి మెట్టుకి ఎట్లా ఎక్కుతాము, అట్లా మొక్కి ఇడికి వెళ్ళి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనం మెట్ల ప్రయాణం నుంచి పైకి వెళ్తున్నాం. మొత్తానికి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము. మెట్ల నుంచి పైకి వెళ్ళాలట. మన ప్రయాణాన్ని అయితే సాగిద్దాం. పెద్దోడరా, చలో ప్రయాణం. శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. కార్తీక పౌర్ణమికి మాత్రం ఈ బుగులోతు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మాత్రం పూజా కార్యక్రమాలు కానీ ఒక రథాలు తిరగడానికి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. బ్రహ్మాండంగా 6 బాంబులతో సహా సంతోషంగా డప్పు మేళాలతో పెళ్లి మాదిరిగా ఒక్కొక్క వాహనాన్ని తరలించుతారు. వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. బాంబులతో, మా దీపావళి పోలినట్టు బాంబులతో సహా. ఓకే, మా ఫ్రెండ్ గారిని పట్టుకుని ఎక్కుతున్నాను. ఇప్పుడైతే కాళ్ళు షేక్ అవుతున్నాయి. ఇంత పైకి ఎక్కాలంటే బాగా లావుగా ఉన్న వాళ్ళు ఎలా ఎక్కుతారో తెలీదు. నేను ఇంత సన్నగా ఉండే ఎక్కలేకపోతున్నాను. మనమైతే ఇప్పుడు సగం అయితే ఎక్కేసినాము, చూసుకోవచ్చు పైకి వెళ్ళి ఎంత వ్యూ బాగుందో. మన కార్ అయితే అక్కడ పెట్టేసినాం మనమైతే. గోవిందా 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 గోవిందా. పెద్దోడి పెళ్లి కోసం అని చెప్పేసి శ్రీ శ్రీ వెంకటేశ్వర బుగులోని జాతరకు
తీసుకొని వచ్చాను. ఇక్కడ కనుక ఈ జాతరకు వచ్చి మేము ఈ స్వామి మెట్లు ఎక్కుతున్నాం కాబట్టి పెద్దోడికి తొందరగా పెళ్ళి అయింది అనుకో తప్పకుండా పెద్ద తిరుపతికి వస్తాము అని మొక్కుతున్నాం కదా పెద్దోడు. ఈడ గుండు కొట్టించుకుంటలేను, మీరు గుండె ఎక్స్పెక్ట్ చేయకండి. ఘోరంగా వెళ్తాయి మెట్లు ఎక్కాలంటే. నేనేంత స్లిమ్గా ఎక్కుతలేను. ఒక చిన్న పాదం లెక్క ఉన్నది తిరుపతి, ఒక చిన్న పాదం ఎట్లుంటుందో అలిపిరి శ్రీవారి మెట్టు అంత ఉన్నది. చూడు పాపం ఎట్లా ఎక్కేస్తుంది, పాపం ఎంత కష్టపెక్కొస్తుంది. కొచ్చు వ్యూ కూడా ఇక్కడికి వెళ్ళి కొంచెం మెట్లు లెక్కలేదు వాకింగ్ చేసేటట్టు ఇక్కడ నుంచి కొంచెం స్లోప్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మో నిజంగా కూడా ఒక మరో తిరుపతి లాగా ఉంది ఇక్కడైతే. మేమైతే రావడం ఫస్ట్ టైం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే వాళ్ళకు అనుకూలంగా అయితే తెలంగాణలోని పక్కల నుంచి తిరుమలగిరికి బస్సులు ఉంటాయి. ఇక్కడి వరకు కూడా బస్సులు ఉంటుంది. 15 కిలోమీటర్లు ఉంటుంది. మనకు మాత్రం బస్ సౌకర్యం ఉంది, కారు వస్తుంది. మాక్సిమం ఎండ పూట రావద్దు. ఎండలో వస్తే మాత్రం మనం పైకి ఎక్కాలంటే కష్టం. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే బెటర్. మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి, మా ఫ్రెండ్ ఈ జాతర చూపిస్తున్నాడు కాబట్టి ఇంత ఎండలో కానీ ఆ స్వామివారు మాకు ఆ శక్తి ఇచ్చాడు, మేము ఎక్కుతున్నాము. ఇక్కడైతే ఇగో హనుమాన్ది కూడా ఉంది, ఈ గుట్టకే నిలుస్తున్నట్టుగా ఉంది. జై రంగబలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూడా ఎట్లా అదే గుట్టను బండనవరా. ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి నా చేతన బొట్టు పెడుతున్నాను. ఇక వాళ్ళ వదినమ్మ గారు తప్పకుండా చల్లగా ఉంటాను. మీరు మీ కుటుంబం, మీ ఫ్యామిలీ. చల్లగా ఉండండి. తీసుకుంటారు. ఇక్కడైతే మాకు ఒక ఫ్యామిలీ కలిసింది. అలాగే అమ్మ బ్లెస్సింగ్ వాళ్ళు అన్నారు. వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ అంట. ఇక్కడ కలిశారు. ఇంత పైకి వచ్చాక ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని చెప్పాడు. సో వీళ్ళు బాగుండాలని కూడా బ్లెస్ చేశాను. మొన్నటి దాకా జాతర జరిగింది కాబట్టి మీకు పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. మొన్నటి దాకా అయితే కార్తీక మాసం అంతా ఫుల్ జాతర టైంలో అసలు ఇంత పైకి రావాలంటే 3-4 అవర్స్ పట్టేదంట. ఇప్పుడు మనమైతే ఒక 30 minutes 40 minutes వచ్చేసాం. ఇక్కడ ఇదిగో గరుడేనా, ఇక్కడ కొన్ని చిన్న విగ్రహాలు. దేవుడు అయితే కొండ లోపటగా ఉంటాడు. ఎప్పుడైనా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆ కొండలో ఆ గుహలలో ఎప్పుడైనా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా గుడిలు. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా. పర్వాలేదు, ఆయన ఇంత కష్టంగా సరే దేవుడిని దర్శనం చేసుకోవాలని వచ్చేసాము. అయ్యగారు నమస్తే అండి. నమస్తే. జై గురుదేవ్. వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలవడానికి కనుక ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మన తిరుమలగిరిలో ఇది పట్టుకోండి. ఉమాచలం బుగులయ్య అనే చాతాధర శ్రీ వైష్ణవుడు ప్రతి సంవత్సరము తిరుమల తిరుపతి కొండలు తిరుపతికి కాలినడకలో వెళ్ళి వచ్చేవాడు. ఒకనొక సంవత్సరము వర్షాలు కురవక ఇక్కడ కరువు కాటకాలు ఏర్పడి బాధపడుతుండగా వారి నానమ్మ గారైన జేజమ్మ గారు, నాయన మీరు బాధపడవద్దు అని చెప్పి ఆమె కొన్ని అగ్నిగుండాలు, అంటే అప్పుడు ఆ 500 సంవత్సరాల పూర్వము ముడుపులు, ఆ ముడుపులను అగ్నిగుండాలను పట్టుకొని తిరుపతికి వెళ్ళిరమ్మని చెప్పి ఆమె దగ్గర ధనం ఇస్తే పట్టుకొని పోతుండగా మార్గ మధ్యంలో ఒక చెట్టు కారడవిలో నది ప్రాంతంలో కూర్చొని భోజనం చేస్తుండగా ఒక స్వామి వీరికి ఎదురుగా వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు నాయన అని కాషాయ వస్త్రాలు చెంపు చక్రాలు ధరించి అడగ్గా, నేను తిరుపతికి వెళ్తున్నాము అని చెప్పగా, ఆ తిరుపతి వెళ్తున్న ఫలితం ఏదో మన కొండలు అనగా బుగులోని గుట్టల వద్ద కలదని చెప్పి ఈ స్వామివారిని కూర్మాచలం బుగులయ్య గారిని తన గుర్రం మీద తీసుకుని వచ్చి తిరుమలగిరికి దక్షిణ భాగంలో గల పాండవుల గుట్టకు గల గుట్టల కొండల్లో ఒకటిగా ఉన్న గుట్ట 2గా 3గా 1 కిలోమీటర్ ఎత్తు ఎక్కించి కార్తీక పౌర్ణమి రోజున ఇదే ప్రాంతంలో
ఆ పుట్టఖండం ఏర్పడి ఆ పుట్టఖండంలో స్వామివారి స్వప్న సాక్షాత్కారం స్వయంభుగా ఏర్పడడం జరిగింది. స్వయం ఇక్కడ చూడండి, ఈ మట్టిలో ఈ కొండలో అంటే ఈ పుట్ట అంట, ఈ పుట్టలోనే స్వయంభుగా వెలిసాడు స్వామీజీ. నిజంగా చాలా పుణ్యము మీకు చూపిస్తున్నందుకు కూడా నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. ఆ స్వామివారి యొక్క రూపం ఏర్పడిన రోజు కార్తీక పౌర్ణమి కావున ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నిజంగా ఇక్కడ స్వామివారి చరిత్ర మనకైతే గురువు గారు చెప్పారు. మీరు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కానీ నిజంగా స్వయంభుగా వెలిసిన ఆ స్వామిని మీరు చూస్తున్నారు కదా, ఇంత కొండ ప్రాంతం ఎక్కి ఇదంతా మెట్లు ఎక్కి ఇక్కడికి రావడం నిజంగా మా ఫ్రెండ్ కుమారస్వామి వల్ల ఈ రోజు మాకైతే వాళ్ళ ఫ్యామిలీ ద్వారా నాకైతే సాధ్యమైంది. కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వెనకబాణం కట్టడం వల్ల ఆ కోరికలు తీరుతాయని ఒక ప్రజల్లో నమ్మకం కలిగింది. అదే విధంగా నమ్మకాన్ని మమ్ము చేయకుండా 5 ఏళ్ళకు ఒక్కసారి 9 ఏళ్ళకు ఒక్కసారి ఈ విధంగా ఇక్కడున్న తిరుమలగిరి ప్రజలైనా ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ ప్రజలైనా ఈ ఏనుగబాణం స్వామివారికి మొక్కి అదే విధంగా కట్టుకుంటా ఆహ్లాదకరంగా డప్పులతో బాంబులతో ఒక పెళ్లి మాదిరిగా స్వామిని ఊరేగింపి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళు. హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రతి ఒక్కర సహాయ సహకారాలు ఉండాలని మా ఛానల్ ద్వారా అయితే మీ అందరికి శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి ఆ దేవాలయంలో మనకు గురువు గారు చెప్పిందంతా మీరు విన్నారు కదా. సంతోషం. అందరినీ కర్మించి కాపాడాలి స్వామి. నిజంగా కాళ్ళద్రా నా ఫ్రెండ్ పిచ్చి చల్లగా ఉంటారని కోరుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఈ వంశీ కూడా మంచిగా చదువుకొని బాగా ప్రయోజకుడు కావాలి. టెంపుల్ దగ్గర అయితే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది వచ్చారు. అమ్మను గుర్తుపట్టి అమ్మతో ఫోటో దిగి అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇప్ప చెట్టు పుట్టినాక ఈ చెట్టు చుట్టూ బండ్లు కట్టుకొని తిరిగేది. ఆ దేవుని కాడికి ఆ అయ్యగారు అక్కడికి పోయి ఆడ దర్శనం చేసుకొని ఆడ మొక్కులు పెట్టి కొన్ని 2 తంతెలే తెగినాయి. ఇది సర్కార్లో పడకుండా అట్టనే నీట్ గా సర్పంచ్ ద్వారా పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని గవర్నమెంట్ కు హ్యాండ్ చేసింది. పోలీసు వాళ్ళకు గిన్నె పందిరేసేది. కుమ్మరోళ్ళు కుండలు తెచ్చి వాళ్ళ మంచినీళ్ళు పెట్టి అందరికి సంతోషంగా దేవుడికి మొక్కిన వాళ్ళకి మాత్రం వరవిస్తాను. నాకు కొడుకులు పుడితే వెనక బాణం కడతానని మొక్కిన వాళ్ళకు కొడుకులు పుడతానని వెనక బాణం కడతాను. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకు నాకు ఆడపిల్లలు పుడితే నేను ఆడి బాణం కడతానన్న వాళ్ళకు ఆడి బట్టలతో బాణం కట్టిన వాళ్ళకు ఆడపిల్లలు పుడతాను. ఇట్లాంటిగా మాత్రం చల్లని దేవుడు చరిత్ర. అయితే చెట్టు పైన సర్పం ఉంటది, బుర్రే అది ఇది చెట్టు మండలు మీది పంగాళ్ళకి వెళ్ళి ఆడ బుర్ర ఇట్లా బుర్ర ఉంటది. ఆ బుర్రలోకి వెళ్ళి ఆ పున్నో రోజున మీదికి పడిగెప్పుకొని ఇంటే వెళ్తుంది. అది కన్నగాళ్ళలో బాగా పాటించి చూసిన వాళ్ళకే కనపడేది. ఈ దేవాలయం పుట్టింది అట్లా. సంతోషం. ఈ చెట్టు కనుక మనం తిరగడానికి గల కారణం ఏంటంటే ఈ చెట్లో నుంచి అక్కడ కనిపిస్తున్న ఆ బుర్ర నుంచి చిన్న నారాయణ స్వామి కనిపిస్తాడు. అంటే చూసుకుంటాడు అన్నమాట. అందరినీ వచ్చిన భక్తుల్ని చూసుకొని చల్లగా దీవిస్తాడు అనేది తాతగారు చెప్పిన మీనింగ్. తను ఎంత పూర్వ కాలం నుంచే కొంచెం వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళ పద్ధతిలో తను చెప్పాడు. దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. ఒకటే మాట అండి, నేను ఎప్పుడు చెప్పే మాట, అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.